యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్లో పరలోకంను చూచిన 5 వ్యక్తులను గురించి ధ్యానించుకుందామండి. పాత నిబంధనలో 2, యెషయా ప్రవక్త, హెజ్కేల్ ప్రవక్త. నూతన నిబంధనలో 3, స్టీఫెన్, పౌలు, అలాగే చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో యోహాన్. వీళ్ళకి దేవుడు ఎందుకు ఈ పరలోక దర్శనాన్ని చూపించారు, చూపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దేవునికి సమర్పించుకొని ఎలా దేవుని యొక్క చిత్తాన్ని చేసి మరి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించారు. అది విన్న తర్వాత మనం కూడా పరలోక దర్శనాల్ని చూడాలి అని ప్రార్థన చేసుకోవాలి. మన ఆత్మలో జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ మనతో దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతారండి. ముందుగా యెషయా ప్రవక్తను గురించి ధ్యానించుకుందాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి దేవుని స్తుతిస్తూ ఉంటాడు యెషయా. అప్పుడు పరిశుద్ధాత్మని పొంది ఆయన పరలోక దర్శనాన్ని చూస్తాడు. పరలోకంలో తండ్రి దేవుని సింహాసనము, ఆ తర్వాత ఆయన అంగి అంచులు దేవాలయాన్ని నింపుతాయండి. తెల్లగా మహిమలో ఉంటాడు. దేవదూతలు సెరూఫుల్ 6 రెక్కలతో దేవుని స్తుతిస్తారు. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోక భూలోకములు ఆయన మహిమతో నిండి ఉన్నారు. ఎప్పుడైతే పరలోక దర్శనాన్ని చూస్తాడో ఆయనలో ఉన్న పాపం ఆయనకు తెలుస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ ముందు పరలోకాన్ని చూపిస్తాడు, అక్కడ పరిశుద్ధతని, దేవుని మహిమను చూపిస్తాడు. తర్వాత మన అంతరంగంలో మన పాపాన్ని చూపిస్తాడనమాట. అప్వర్డ్ డైరెక్షన్, ఇన్వర్డ్ డైరెక్షన్, అవుట్వర్డ్ డైరెక్షన్. ముందు పైకి చూపిస్తాడు, తర్వాత మన లోపల చూపిస్తాడు. అప్పుడు యెషయా ఒప్పుకుంటాడు, అయ్యో నేను అన్ని పాపపు మాటలు మాట్లాడుతున్నాను, పాపపు మాటలు మాట్లాడే ఈ మనుషుల మధ్య నివసిస్తూ నేను కూడా వాళ్ళలాగా అయిపోయాను. అందుకే కీర్తన 1లో 2 మార్గములు, అంటే పరలోక మార్గం తర్వాత నరక మార్గం అన్నమాట. వాళ్ళు ఇతరులను వేళాకోళం చేస్తూ పరులను దూషించే వాళ్ళతో కూర్చోవద్దు అని ఉంటుందన్నమాట. వాళ్ళ మార్గము నరకానికి దారి తీస్తుంది అని. ఇంకా యెషయా ఒప్పుకుంటాడండి, నేను పాపపు మాటలు మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే యెషయా ఒప్పుకుంటాడో పరలోకం నుంచి దేవుడు దేవదూత ద్వారా ఒక అగ్ని కణికని పంపించి నాలుకని శుద్ధి చేస్తాడు. అప్పుడు నేను ఎవరిని పంపాలని దేవుడు అడుగుతారండి. ఇంతమంది నశించిపోతున్నారు. అప్పుడు యెషయా అంటాడు, నేనున్నాను కదా ప్రభా, నన్ను పంపించండి. నాలుక శుద్ధి అయిపోయింది కదా, ఇప్పుడు దేవుడు వాడుకుంటున్నారనమాట. అప్పుడు ఆయన దేవుని యొక్క సందేశాన్ని విని ప్రజలకు అందిస్తాడండి. చాలాసార్లు చెప్పినట్లు అనిపిస్తూ ఉంది నాకు. మరియ తల్లి గర్భం ధరించడము, యేసు ప్రభు పుట్టడము, ఇంకా చాలా చెప్తాడనమాట. చాలా గొప్ప ప్రవక్త అయిపోతాడు. ఇలా ఒక దర్శనం చూసిన తర్వాత తన పాప స్థితిని పరిశుద్ధాత్మ తెలియజేసినప్పుడు పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చేతిలో మంచి పాత్రగా వాడపడతాడు. మీ పిల్లల కొరకు ఇలా ప్రార్థించండి, మా పిల్లలకి పరలోక దర్శనాన్ని చూపించండి ప్రభా. వాళ్ళు మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు మీకే వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాలి. చాలా మంచి దర్శనం అండి ఇది. బైబిల్లో మనము మన కొరకు, మన పిల్లల కొరకు అడగాలి. తర్వాత హెజ్కేల్ అండి. ఇది యెషయా ఏమో యెరూషలేంలోనే అండి రాజులకి ప్రవచిస్తాడు. ఇప్పుడు తర్వాత నెబుకద్నెజరు బాబిలోనియాకి కొనిపోతాడు. ఇజ్రాయెల్ యెరూషలేం నుంచి, యూదా నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్తాడు కదా. అక్కడ ఉన్న ప్రవాసులు, బాబిలోనియాలో ఉన్న వాళ్ళని ప్రవాసులు అంటారండి. అక్కడ ఉన్న వాళ్ళకి హెజ్కేల్ని యాజకునిగా నియమిస్తారు దేవుడు. ఎందుకంటే వీళ్ళ నాన్న బూసి కూడా యాజకుడే అండి. దేవాలయంలోనే పెరుగుతాడు హెజ్కేల్. అందువల్ల ఈయనకి దర్శనాలన్నీ దేవాలయం గురించే ఉంటాయన్నమాట.
సో అక్కడ ఉన్నప్పుడు ఆయనని రెండో బ్యాచ్లో తీసుకెళ్తారని. మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు, రెండో బ్యాచ్లో ఎజికేలు, మోర్డెకాయ్ వీళ్ళంతా ఉంటారనమాట. 3 బ్యాచెస్గా తీసుకెళ్తారు కదా. అయితే అక్కడికి వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శనాల ద్వారా ఆయనతో మాట్లాడతారు. మొదటి దర్శనం ఎంత బాగుంటుందో తెలుసా? ఎజికేల్ గ్రంథం, ఆకాశంలో మేఘాలు ఇలా చూస్తుంటాడు, ఉరుములు మెరుపులు, దేవుని యొక్క వైభవం అన్నమాట. అప్పుడు సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొని ఉండడం చూస్తాడండి. ఆ సింహాసనానికి క్రింద 4 జీవులు అన్నమాట, కెరూబులు. వీళ్ళు కెరూబులు. యెషయా చూసింది సెరూఫులు అన్నమాట, సెరాఫ్స్ అంటారు. వీళ్ళని కెరూబులు అంటారు అన్నమాట. వీళ్ళు సింహాసనాన్ని 4 జీవులు మోస్తున్నాయి. ఈ 4 జీవులు, ఒక్కొక్క జీవికి 4 తలలు ఉంటాయండి. అప్పుడు ఆ సింహాసనం మీద ఉన్న నరాకృతి గల ఒక మనిషి, అంటే దేవుణ్ణి చూస్తున్నాడు, నరుడుగా ఉన్నాడంటే యేసుప్రభు అన్నమాట. అప్పుడు ఆ దర్శనాన్ని చూడగానే ఎజికేలు నేల మీద బోరగిల్లి పడతాడండి. ప్రకటన గ్రంథంలో ఎట్లా యోహాను పడతాడో అలా అన్నమాట, ఈయన కూడా పడతాడు. అప్పుడు యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఆయన మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా, నువ్వు లేచి నిలబడు, నేను చెప్పే పలుకులు నువ్వు ఆలకించి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకి బోధించు. అప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే ఎజికేల్ 2:2 అండి, ఆ వాణి అంటే దేవుని యొక్క మాటలు, యేసుప్రభు మాటలు నేను వినుచుండగా దేవుని యొక్క ఆత్మ నాలోనికి వెళ్ళింది. బోరగిల పడ్డాడా? దేవుడు మాట్లాడుతున్నారు, యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన మాటలు నా లోపలికి వెళ్తుంటే మాటలతో పాటు దేవుని ఆత్మ కూడా వెళ్ళింది. అప్పుడు నేను లేచి నుంచున్నాను. ప్రభు ఏం చెప్పారు తెలుసా? మీరు పడిపోయి ఉంటే, ఏ విషయంలో పడిపోయారో, పడిపోయి ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మీరు ఇప్పుడు వింటుండగా మీ లోపలికి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారు. ఆ పడిపోయిన చోట మిమ్మల్ని లేవనెత్తుతారండి. ఆగకుండా మీరు బైబిల్ చదవండి, 4 సువార్తలు, కీర్తనలు, ఇవన్నీ కూడా మీరు చదవండి. అప్పుడు ఎట్లా వాక్యం వెళ్తుందో అలా ఆత్మ వెళ్తారు, మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని నిలబెడతారు ఎక్కడ పడిపోయినారో ఏ విషయంలో అన్నమాట. అప్పుడు ఏమంటారంటే ఆ సింహాసనాసీనుడైన యేసుప్రభు ఎజికేల్తో అంటారనమాట, ఇది క్రీస్తుపురం 593 అండి. అక్కడ బాబిలోనియాలో జరుగుతుంది అన్నమాట. వీళ్ళందరూ ప్రవాసులు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు యెరూషలేం నుంచి ఈ నెబుకద్నెజర్ తీసుకొని పోతాడు కదా, వాళ్ళందరూ కేబారు నది చెంత టెలాబ్ అనే చోట ఉంటారు. ఈయన వాళ్ళకి కాపరిగా దేవుడు నియమిస్తారు. ఎంత ప్రేమ చూడండి, ప్రవాసానికి పంపినా తన బిడ్డల్ని విడిచిపెట్టలేదు. ఇది క్రమశిక్షణలో ఒక భాగం అన్నమాట. అప్పుడు ఆ సింహాసనాసీనుడైన వాడు ఆ దర్శనంలోనే అన్నమాట, నరపుత్రుడా, నీవు ఏదో నా మాటలు ఇజ్రాయేల్ ప్రజలకి బోధించు, వాళ్ళు వినకపోయినా మొండి వాళ్ళు, అయినా సరే నువ్వు చెప్పు. నీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు నిన్ను ఎదిరిస్తారు, తేళ్ల మీద కూర్చున్నట్లు ఉంటుంది, అయినా సరే వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అనైనా వాళ్ళు గ్రహిస్తారుగా, కనుక చెప్పు అంటాడు. చెప్పి ఇదిగో ఇలా ఇస్తాడనమాట, గ్రంథపు చుట్టని ఇస్తాడండి. ఆ గ్రంథపు చుట్ట మీద చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మీరు చదివినట్లయితే రోదన విషయాలు, విలపించే విషయాలు ఉంటాయంట. ఇది తీసుకో అంటే దర్శనంలో ఎజికేల్ తీసుకుంటాడు, భుజించు అంటే భుజించేస్తాడు. వాక్యం అంతా ఎలా ఉంది అని అడుగుతారు, అంటే తీయగా ఉంది, తేనెలాగా ఉంది, ఇప్పుడు వెళ్ళి ప్రజలకి బోధించు, మీతోనే మాట్లాడుతున్నారు, వాక్యాన్ని కూర్చొని భుజించండి అంటే ఈ పేపర్ని భుజించడం కాదు, దాన్ని పఠించి పాటించి ప్రకటించండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పండి అని చెప్తున్నాడు అనమాట. అలాగే బోధిస్తాడండి ఆయన. ఏం సందేశాన్ని ప్రభు ఇస్తారంటే మీరంతా చదవండి, కొద్దిగా చెప్తాను. 37లో వాళ్ళు 70 సంవత్సరాలు ఉంటారండి బాబిలోనియాలో. అప్పుడు ఇంకా ఎండిన ఎముకల్లాగా అయిపోయింది మా జీవితం, మేము మళ్ళీ తిరిగి వెళ్తామా లేదా, ఇంకా మేము ఇట్లానే ఎండిన ఎముకల్లాగా ఇలాగే ఉంటామా అని బాధపడుతుంటే అప్పుడు ఎజికేల్ ద్వారా దేవుని సందేశం మరి దేవుడు ఇస్తారండి వాళ్ళకి. మీరు ఇట్లా ఉండరు, మిమ్మల్ని మళ్ళా నేను తీసుకొని వెళ్తా,
మీ సమాధులను తెరిచి మిమ్మల్ని లేపుతాను, నా శ్వాసను మీలోనికి ఊది మిమ్మల్ని తిరిగి నేను తీసుకొని వెళ్తానని మంచి సందేశాన్ని ఇస్తారండి. ఇంకా 3 ఉన్నారు కదా, ఇప్పుడు యెషయా, హెజ్కేల్ అయిపోయారు. ఇది ఇప్పుడు మనం నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే స్టీఫెన్ అండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టీఫెన్ని వాళ్ళు ప్లాన్ చేసి బంధిస్తారండి. దేవుని వాక్యం చెప్తున్నాడు అని చెప్పి అప్పుడు ఆయన వాళ్ళకు ఒక మంచి ప్రసంగాన్ని ఇస్తాడు. ఆయన ఎట్లాంటి ప్రసంగం మీరు చదవాలి, 7వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మొదలు పెడతాడు. మన పితరుల దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అలా చెప్తూ నిర్గమకాండం మోషే, ఆ తర్వాత వాళ్ళు నిర్గమకాండం 32లో ఎలా వాళ్ళు బంగారు దూడని చేసుకొని ఆరాధించి పాపం చేస్తారు, ఇంకా సంఖ్యాకాండం అవన్నీ చెప్పుకుంటూ ఆమోసు, ఆ తర్వాత యెషయా, ఇవన్నీ చెప్పి ఇన్ని వాక్యాలు మనకిచ్చారు దేవుడు. కానీ మనము వాక్యం పొందిన మనమే పాటించట్లేదు. మీ పూర్వులు చంపని ప్రవక్త ఎవరు? యేసు ప్రభుని కూడా అలాగే చంపారు కదా అంటే వాళ్ళ కోపం వస్తుందండి ఆ సభలో ఉన్న వాళ్ళకి అన్నమాట. పరిసయ్యులు వాళ్ళందరూ ఉంటారు, పండ్లు పటపట కొరుకుతారు, ఇంకా ఈయన చంపాలి, స్టీఫెన్ని చంపాలి అని. అప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడతాడు స్టీఫెన్. నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పరిశుద్ధ ఆత్మలో మన ఆత్మ మునిగిపోవడం అన్నమాట. అప్పుడు ఆయనకి పరలోక దర్శనం కనబడుతుందండి. అపోస్తల కార్యాలు 7:55. అప్పుడు అంటాడు, అదిగో పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుతుంది, అక్కడ తండ్రి దేవుడు సింహాసనాసీనుడై కూర్చున్నాడు, ఆయన కుడి ప్రక్కన యేసు ప్రభు నిలువబడి ఉండుట నాకు కనబడుతుంది. అంటే ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే తండ్రి దేవుడు ఉన్నాడు, యావే దేవుని ఒప్పుకుంటారు, యేసు ప్రభు ప్రక్కన ఉన్నారనేది వాళ్ళు ఒప్పుకోలేకపోతారనమాట. పండ్లు పటపట కొరికి ఇంక ఈయనని చంపాలి అని ఏం చేస్తారంటే నాకు ఇలా కనబడుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా రాళ్ళు ఆయనని నగరం వెలుపలికి తీసుకెళ్తారండి. యేసు ప్రభుని ఎట్లా తీసుకెళ్లారు చూడండి, యెరూషలేం నగరానికి వెలుపలికి తీసుకెళ్తారు. యేసు ప్రభుని కూడా అంతే కదా, యెరూషలేం నగరానికి వెలుపల ఉంటుందండి కల్వరి కొండ అన్నమాట. అలాగే ఈయనను కూడా నగరం వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారండి. అప్పుడు ఆ తల పగులుతుంది కూడా, ఆయనకి రక్తం వస్తుంది. సౌలు అక్కడ ఉంటాడు, ఈ హత్య అంతా చూస్తుంటాడు. ఈ చంపేవాళ్ళు వాళ్ళ పై వస్త్రాలు ఆయనకి ఇస్తారు సౌలుకి. అప్పుడు ఆయన ప్రాణం పోతుంటే మోకరించి, ప్రాణం పోయేటప్పుడు మోకరిస్తున్నాడు చూడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి, ఇదిగో ఈ పాపం వీరిపై మోపకు అని మరణిస్తాడని. సేమ్ యేసు ప్రభులాగా అన్నమాట. యేసు ప్రభులాగా హతసాక్షిగా, వేద సాక్షిగా ముందు మరణించింది ఈయననే అన్నమాట. యేసు ప్రభులాగే తండ్రికి ఆత్మను సమర్పిస్తాడు. అలాగే యేసు ప్రభులాగే ఇదిగో ఈ పాపం వీరి మీద మోపకండి తండ్రి అని మరణిస్తాడనమాట. అప్పుడు అక్కడ సౌలు చూస్తున్నాడు కదండి నిలబడి. బైబిల్లో రాయబడలేదు కానీ సౌలు ఈ స్టీఫెన్ ఇద్దరు గమాలియేలు వద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. అంటే ఇద్దరు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అన్నమాట. సౌలు ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఈ క్రొత్త మతం ఏంటి, ఈ క్రొత్తగా యేసు ప్రభు ఏంటి అని ప్లాన్ చేసి చంపుతాడు. కానీ ఎప్పుడైతే స్టీఫెన్ మోకరించి, ప్రభువా ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు, ఎందుకంటే పరలోకం కనబడుతుంది కదండి, పరలోక దర్శనాన్ని చూస్తాడు. చూసిన తర్వాత ఈ క్షమించండి అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన సౌల్ని తాకుతుంది. సౌలు గొప్ప దైవజనుడు అవుతాడనమాట. అంతేకాదు, ఈయన మరణాన్ని చూసిన అందరూ కూడా అక్కడ యెరూషలేంలో ఉన్న విశ్వాసులందరూ వాళ్ళ విశ్వాసం బలపరచబడి వాళ్ళు క్రీస్తు కొరకు జీవిస్తారండి. క్రీస్తు కొరకు వాళ్ళ ప్రాణాలు ఇస్తారనమాట. సో ఒక్క పరలోక దర్శనం వల్ల అనేక వేల మంది ప్రభువులోనికి నడిపించబడతారు. అందుకే పరలోక దర్శనాల కొరకు మనం దాహం కొనాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు అనంటే ఈ పౌలే అన్నమాట. ఇలా స్టీఫెన్ని చంపుతాడా? 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 8లో కూడా చాలా హింసిస్తాడు. యెరూషలేంలో
క్రైస్తవుల్ని ఇంటింట జొరబడి స్త్రీలు పురుషులని చూడకుండా వాళ్ళని ఈడ్చి మరి జైల్లో పెడుతున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఇంకా దమస్కుకి వెళ్తున్నాడు అనమాట, సిరియా క్యాపిటల్. అక్కడ కూడా విశ్వాసులు ఎవరైనా యూద మతానికి చెందిన వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించి ఉంటే వాళ్ళని కూడా పట్టి బంధించి తీసుకొని వచ్చి యెరూషలేములో చెరసాల్లో పెట్టాలని ఇక్కడ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి లేఖలు తీసుకొని మరీ వెళ్తున్నాడు గుర్రం మీద. అప్పుడు దమస్కు సమీపించే టైంలో యేసు ప్రభు ఆయనని దర్శిస్తారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు, ఎవరు? యేసు ప్రభు, ఆయన చుట్టూ ప్రకాశించాడు. అంతే, అది ఆయన అభిషేకం. యేసు ప్రభు స్వభావం ఆయనకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత చూడండి ఎంత గొప్ప దైవజనుడు అవుతాడండి ఆయన. 3 ఖండాల్లో ఆయన 13,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ప్రపంచమంతటా సువార్తను బోధిస్తాడు. బైబిల్లో 14 లేఖలు దేవుడు ఆయనతో లిఖింపజేస్తారు. అంటే ఆయన కాదు, దేవుడే పౌలు ద్వారా లిఖిస్తారనమాట. చూడండి, నూతన నిబంధనని 3 భాగాలు చేస్తే 2 భాగాలు పౌలు లేఖలు ఉంటాయన్నమాట. 27 గ్రంథాల్లో 14 గ్రంథాలు దేవుడు పౌలు ద్వారా రాయిస్తారు. ఈ పౌలు ఇప్పుడు చూడండి, దేవుడు ఆయనని పట్టుకున్న తర్వాత ఆయన పరలోక దర్శనాల గురించి రాస్తాడండి. 2 కొరింథీ 12వ అధ్యాయం అన్నమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను పొగడుకోవాల్సి వస్తుంది, కానీ పొగడుకోవాల్సి వచ్చింది, అయితే నేను అతిశయించట్లేదు. కానీ 14 సంవత్సరాల క్రింద 3వ ఆకాశం నాకు, అంటే పరలోకం అండి. మీరు ఒక్కసారి 3 ఆకాశాలున్న ఆ మ్యాప్ చూడండి. ఏమంటాడంటే పౌలు, 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంకు ఎత్తబడిన ఒక వ్యక్తి, క్రీస్తునందున్న ఒక వ్యక్తి నాకు తెలుసు. 3వ ఆకాశం అంటే పరలోకం అండి. మనం భూమి మీద ఉన్నాం, దీన్ని మొదటి ఆకాశం, ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ హెవెన్, థర్డ్ హెవెన్. రెండోది సెకండ్ హెవెన్ ఏంటంటే సాతాను, పిచాచులు ఉంటాయి, స్పిరిచువల్ వరల్డ్ అన్నమాట. ఆ వ్యక్తి నాకు తెలుసు. అయితే అక్కడ ఈయన ఆత్మలో పరలోకానికి కొనిపోబడతాడు. పరిశుద్ధాత్మ ఈయన ఆత్మని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ వచింపశక్యము కాని మాటలు అతడు వినను. తన గురించే చెప్పుకుంటున్నాడు. ఎన్నో మాటలు విన్నాడంటండి. అబ్బా ఎంత అంటే అది నేను చెప్పలేను అంటున్నాడు అనమాట. ఆ ఆనందము చెప్పలేను అని చెప్తున్నాడు. అని చెప్పి ఇంకా నేను ఈ పరలోక దర్శనాన్ని చూశాను కాబట్టి గర్వంతో ఉబ్బిపోకుండా ఉండడానికి ఒక ముళ్ళుని ప్రభు నాకు గుచ్చారు. అది సాతాను దూతగా నాలో పనిచేస్తూ ఉంది. ఏంటంటే అనారోగ్యం అన్నమాట. గలతీ 4:13 రాస్తాడండి, నేను అనారోగ్యంతో మీకు బోధించా, అయినా కూడా మీరు నన్ను స్వీకరించారు అని రాస్తాడనమాట. అయ్యా, ఈ అనారోగ్యం తీసేయి, నేను సముద్రాలు దాటి వెళ్ళాలి, ఖండాలు దాటి వెళ్ళాలి, అడవుల్లో నడవాలి, ఆరోగ్యంగా ఉంటే బాగా సేవ చేయగలను. ప్రభు అంటారు, వద్దు వద్దు, నేను తీసేయను, అనారోగ్యం తీసేయను, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా కృప నిన్ను పరిపూర్ణని చేస్తుంది. మనకి గర్వం వస్తుందేమో అని దేవుడు, గర్వం వస్తే సాతాను దొంగిలిస్తాడు కదా, అందుకని తన గుండెల్ని హత్తుకొని ఉండాలని కొన్నిసార్లు అనారోగ్యము, కొన్నిసార్లు శ్రమలు ఇస్తారండి. ఆ శ్రమల ద్వారానే నేను కూడా ప్రభుకి దగ్గరగా వచ్చాను. ఈ శ్రమలు, అనారోగ్యము, ఈ బాధలు, ఇవి కూడా ఆశీర్వాదాలని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుని హత్తుకొని ఉంటామన్నమాట. సుఖంగా ఉండి ధనికుడు నరకానికి వెళ్ళాడు లూకా 16లో. కానీ ఆయన ఇచ్చే శ్రమలన్నీ కూడా మనం ఆయన దగ్గరికి రావడానికే. కనుకనే పునీతులందరూ కూడా సంతోషంగా స్వీకరించారండి. ఇంకా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు అయితే నాకు ఇంకా అవమానాలు ఇవ్వండి అని అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు పునీత అల్ఫోన్సమ్మ గారి గురించి మనం ఆమెని జ్ఞాపకం చేసుకుంటాం కదా ఈ నెల. ఆమెకు కూడా అనారోగ్యం వచ్చేదండి. యేసు ప్రభు శరీరంలో బాధలు తనకి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఫాదర్ల కొరకు, బిషప్స్ కోసము ఆమె ప్రార్థించేవాళ్ళు అనమాట. కనుక అది చాలా మంచిది. ఇంకా మనం నెక్స్ట్ చివరగా అండి యోహాన్ దర్శన గ్రంథంలోనికి వెళ్దాము.
4వ అధ్యాయం నుండి దేవుని యొక్క ఆత్మ ఆయనని పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఇట్లా ఎక్కిరా పరలోకానికి రా, ఏం జరగబోతుందో నేను చూపిస్తా అంటాడు. నేను అప్పుడు ఆత్మ పరవశుడనైతిని, అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మని ముంచేస్తారండి. అప్పుడు ఎక్స్టసీ అంటారు, తన్మయత్వం అన్నమాట. అప్పుడు ఆయన ఏం చూస్తాడంటే పరలోక దర్శనాన్ని చూస్తాడండి. 4వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూస్తాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగంలను పోలి ఉన్నాడనమాట. ఆయన తల మీద ఇంద్రధనుస్సు ఉంటుంది. ఆయన సింహాసనానికి 4 దిక్కుల 4 జీవులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ జీవులు ఆ జీవులతో కంపేర్ చేసి చెప్తా అండి. ఇక్కడ 4 జీవులకి ఒక్కొక్క జీవికి ఒక ముఖమే ఉంటుంది అన్నమాట. ఒకరికి మనుష్య ముఖం ఉంటుంది, అంటే మత్తయి సువార్త అన్నమాట. తర్వాత ఎద్దులాగా అంటే లూకా సువార్త. 3వది సింహంలాగా, యాక్చువల్గా ఇదే మొదటి అంటే మార్కు సువార్త. పక్షిరాజులాగా ఒక ముఖం. 4 జీవులకి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం అన్నమాట. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసు ప్రభు యొక్క సేవ అన్నమాట. 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క సేవకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకా 24 పెద్దలు ఈ తండ్రి దేవుని యొక్క సింహాసనానికి 2 వైపులా ఉంటారండి. వాళ్ళు సింహాసనాల మీద కూర్చుంటారు. వాళ్ళ తల మీద కిరీటాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కిరీటాలు నేల మీద పెట్టి శిరము వంచి తండ్రి దేవుణ్ణి సింహాసనాసీన్ని వాళ్ళు ఆరాధిస్తారు. అంటే ఈ కిరీటాలు, ఈ అధికారం భూలోకంలో దేవుడిచ్చిందే. ఇది నీవు ఇచ్చిన అధికారం నీకే సమర్పిస్తున్నాము. నీవు సర్వాధికారివి, సార్వభౌముడవి కనుక నీ చిత్త ప్రకారమే నువ్వు ఇచ్చిన ఈ అధికారాన్ని మేము పరిపాలించాలి. అధికారులుగా దేవుని చిత్త ప్రకారం పరిపాలించాలన్నమాట అని పెట్టేస్తారండి. ఇంకా 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే 4 నుంచి 22 వరకు అన్ని పరలోక దర్శనాలండి. ఏం జరగబోతుంది అదంతా బయలుపరుస్తారనమాట. సో అన్నీ ఇప్పుడు చెప్పలేను, టైం అయిపోయింది. అయితే 5వది కొంచెం చెప్తా అండి. అక్కడ 5లో తండ్రి దేవునికి కుడి ప్రక్కన కూర్చుంటాడనమాట యేసు ప్రభు. తండ్రి దేవుని చేతిలో నుంచి ఈ గ్రంథపు చుట్ట, తీర్పు గ్రంథం అండి తీసుకుంటాడు. అసలు ప్రకటన గ్రంథమే తీర్పు గ్రంథం అన్నమాట. అందరికీ తీర్పు తీర్చడానికి దేవుడు యేసు ప్రభుకి అధికారం ఇస్తారు. తండ్రి దేవుని చేతిలో తీర్పు గ్రంథం ఉంటుంది. ఇది 2 వైపులా రాయబడి ఉంటుంది, 7 ముద్రలతో ముద్రించబడి ఉంటుంది అన్నమాట. అప్పుడు తండ్రి దేవుని చేతిలోంచి యేసు ప్రభు ఈ తీర్పు గ్రంథాన్ని తీసుకుంటాడనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ 4 జీవులు, ఈ 24 పెద్దలు అందరూ కూడా దేవుని స్తుతిస్తారనమాట. సేమ్ యెషయా 6లో సెరూఫ్లు ఎట్లా స్తుతించారో అలాగే అన్నమాట. పరిశుద్ధుడు 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 సర్వశక్తిమంతుడైన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు పరిశుద్ధుడు. ఆయనకే మహిమ ఘనత అన్నీ ఆయనకే చెల్లునుగాక. ఈ మహిమని ఘనతని పొందడానికి అర్హుడు అని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఇంకా చాలా ఉంటుంది కానీ టైం అయిపోయింది కదా, కాబట్టి నేను ముఖ్యమైన అవి చదువుతానండి. మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. బైబిల్లో పరలోక దర్శనంలో చూచిన వ్యక్తులు: యెషయా పరలోక దర్శనం చూచిన పిదప పశ్చాత్తాపడతాడు, గొప్ప ప్రవక్త అవుతాడు. ఎజెకియెల్ పరలోక దర్శనాన్ని చూస్తాడు, పిదప బాబిలోనియాలో ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా కాపరిగా ఉంటాడు. ప్రభు సందేశంలను ప్రజలకు అందిస్తాడు, ప్రజలలో నిరీక్షణను కలుగజేస్తాడు. స్టీఫెన్ పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడను. పిదప తనను హింసించిన వారి కొరకు ప్రార్థించి మరణిస్తాడు. పౌలు తాను 3వ ఆకాశమునకు కొనిపోబడుటను గూర్చి వ్రాస్తాడు. అతడు అచట వచింపశక్యము కాని మాటలు వింటాడు. కనుకనే నేను బోధించు సువార్తను యేసుక్రీస్తే నాకు బయలుపరిచాడు అని రాస్తాడు. యోహాన్ క్రీస్తు 96లో తాను చూచిన పరలోక దర్శనములను ఒక గ్రంథముగా లిఖిస్తాడు. ఈ దర్శనములు దేవుని తీర్పును, సాతానుపై దేవుని అంతిమ విజయంను గూర్చినవి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మాకు కూడా పరలోక దర్శనాల్ని చూపించండి ప్రభా. మీరు యోవేలు 2:29 అంత్యదినంలో అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనములు కాంతురు, మీ ముదుసలులు కలలు కంటారన్నారు ప్రభా. మా పిల్లలు నాయన, మా కుమారులు కుమార్తెలు పరలోక దర్శనాల్ని చూడాలి ప్రభా. ఎలా మీరు వాడుకున్నారు యెషయా ప్రవక్తని, ఎజెకియేలు ప్రవక్తని ప్రభా, స్టీఫెన్ అయిన, పౌలుని, యోహాన్ని, అలా మా పిల్లల్ని వాడుకొనండి, మమ్మల్ని వాడుకొనండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు ఎందుకు రాసుకోమన్నానంటే, ఇవి రాసుకొని ఇలా మాకు మా పిల్లలకి జరగాలని వాక్యం ప్రకారం ప్రార్థించండి. పరిశుద్ధాత్మని పొంది దర్శనాల్ని చూసి ప్రభు మహిమ కోసం జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.